ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ కు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, జూనియర్ కళాశాలలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు విద్యార్థులకు మాత్రమే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఇస్తుండగా ఇకపై ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందించాలని నిర్ణయించుకుంది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేసిన కలెక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేలా అన్ని సౌకర్యాలతో పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ వినతులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. 3 రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని, అదే కారణంగా గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని మేకవానిపాలెంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవక మిషన్ కార్యక్రమాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న మంత్రి గ్రామీణాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఉత్కంఠభరిత ఘటన చోటు చేసుకుంది. పందుల లోడ్తో వెళ్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు తనిఖీ కోసం ఆపేందుకు ప్రయత్నించగా దుండగులు వాహనాన్ని ఆపకుండా వేగంగా దూసుకెళ్లారు. వెంటనే పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వారిని వెంబడించారు. ఓబులాపురం మిట్ట వద్ద రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపిన దుండగులు డివైడర్ నుంచి వాహనాన్ని నడిపిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఖమ్మం జిల్లా వైరాపట్టణం పల్లిపాడు గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రక్రియ అమలు తీరును పరిశీలించి అధికారులను, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని, ప్రతి అర్హుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కర్నూలులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె ఈశ్వరయ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కూడా ఓటర్ల తొలగింపు జరుగుతోందని, దీనివల్ల సామాన్య ప్రజలు ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బార్బర్ షాప్లో క్షవరం చేయడానికి నిరాకరించడంతో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని 60 అడుగుల రోడ్డులో ఉన్న శ్రీనివాస హెయిర్ స్టైల్లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. హనుమకొండలో ఉచిత బిర్యానీ ప్యాకెట్ల పంపిణీలో గందరగోళానికి దారితీసింది. నూతనంగా ప్రారంభమైన ఓ ఫుడ్ కోర్ట్ 300 బిర్యానీ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కేయూ క్రాస్ రోడ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు మహిళలు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి సూచించారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ విద్యాబోధన, విద్యార్థుల అభ్యాస స్థాయి, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. 8,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేసి ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కృష్ణయ్య హాజరయ్యారు. 18 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని రద్దు చేయకూడదని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ఎగ్జిట్ 4 వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ గంజాయి పట్టివేత జరిగింది. 34.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ, అమీన్పూర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బొలెరో వాహనంలో ఉన్న 2 వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా వెంబడించి వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి సమీపంలో సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని కొండమల్లేపల్లికి చెందిన రమావత్ దామోదర్గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న మంచాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు.
మహబూబాబాద్ జిల్లాలో హృదయాలను కలిచివేసిన ఘటన జరిగింది. కాదెడ్డు మృతితో రైతు తానే కాడెద్దుగా మారి నాగలి లాగి పొలాన్ని దున్నుతున్నాడు. ఖరీఫ్ సాగు వేళ ఆర్థిక ఇబ్బందులతో ట్రాక్టర్ను కూడా ఏర్పాటు చేసుకోలేక రైతు ప్రవీణ్ చేసిన ఈ పోరాటం అందరినీ కంటతడి పెట్టించింది. బాధిత రైతుకు తక్షణ ఆర్థిక సాయం, ప్రత్యామ్నాయ కాడెద్దు లేదా వ్యవసాయ సహాయం అందించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వైరా, కొనిజర్ల, ఏన్కూరు మండలాల్లో జిల్లా కలెక్టర్ దివాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా వైరాలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన పనులను ఆయన పరిశీలించారు. 200 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ లక్ష్యంగా ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ చర్చలకు రావాలని కోరేందుకు తాను స్వయంగా కేసీఆర్ కు ఫోన్ చేశానని, అయితే ఆయన తన ఫోన్ కాల్ కు స్పందించలేదని దయాకర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం చర్చల కోసం కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని కోరుతున్నారని, కానీ ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మన్యం జిల్లాలో మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచిన ఆశ్రమ పాఠశాల వార్డెన్ హేమ అనారోగ్యంతో ఉన్న విద్యార్థిని కోసం అమ్మలా అండగా నిలిచారు. రవాణా సౌకర్యం లేని కుగ్రామంలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని సుమారు 6 కిలోమీటర్లు భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రికి చేర్చారు. వార్డెన్ హేమ చూపిన సేవాభావం, మానవత్వానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పాలన సాగిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. కేంద్రంలో బీజేపీని గద్దెదించేందుకు ప్రతిపక్షాలతో కలిసి ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బదలాయి జరూరీ హై పేరుతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్లోని అటల్ టన్నెల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మనాలి నుంచి లాహోర్ వెళ్తున్న స్కార్పియో కారు అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లర్ పైకి దూసుకెళ్లింది. దాంతో ఇనుపక రాడ్లు కారులో చొచ్చుకుపోయాయి. ఈ ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన కౌలాస్ మృతి చెందగా ఆదిత్య, రాజేంద్ర అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. టన్నెల్ ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చిన కారు టన్నెల్ పాయింట్ వద్ద అదుపు తప్పి బ్రిడ్జి పిల్లర్ పైకి దూసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. చేస్తున్నారు. ఎవడు భయపడుతున్నాడు? పోలీసు వాళ్ళను ఉసిగొల్పి అరెస్టులు చేయించిన సన్నాసి ఎవడు? ముఖ్యమంత్రి, హోంమంత్రి, జూపల్లా ఎవడు? అసలు మంత్రుల క్లారిటీ ఉందా? 4 మంత్రులు ఏం బీకడ అనుకున్నారు మీరు? చర్చ మీరే పిలుస్తారు, లొకేషన్ మీరే చెప్తారు, పారిపోయేది మీరే. చేతగాని వెధవలు ఎవరో ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా నేను జూపల్లికి చెప్తా ఉన్నా, అక్కడే ఉండు గన్ పార్క్, మేము వస్తాం. మళ్ళీ నీ పోలీసు వాళ్ళు పంపి అరెస్ట్ చేయించి మేము వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? అరెస్ట్ ఎవరు చేస్తారా, ఎందుకు చేస్తారా నాకు అర్థం కాదు. సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? మీరు చాతగాని మాటలు, చాతగాని సన్నాసి పలుకులు. ఇంకొక మాట అడుగుతున్నా జూపల్లిని, అసలు నీ డిపార్ట్మెంట్ సంగతి నీకు తెలియదు. నీ డిపార్ట్మెంట్లో జీవో వస్తే నీ ముఖానికి తెలియదు. నువ్వే చెప్పినావు, నేను చెప్పలే. బూమ్ బూమ్ బీర్ల జీవో నాకు తెలియకుండా వచ్చిందంటివి. నీ దిక్కుమాలిన పంచాయతీలో, నీకు మీ ముఖ్యమంత్రికి జరిగిన పంచాయతీలో ఆఖరికి రిజ్వీ గారనే ఒక అధికారి, ఐఏఎస్ అధికారి, చివరికి మీ ఇద్దరి పోరు భరించలేక హోలోగ్రామ్ టెండర్లలో నీ కొడుకు ముఖ్యమంత్రి అల్లుడు పంచాయతీ తీర్చలేక, ఇద్దరిని సాటిస్ఫై చేయలేక పారిపోయి చివరికి వీఆర్ఎస్ తీసుకొని ఒక ఐఏఎస్ అధికారి, ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి రిజ్వీ గారు రాజీనామా చేసిన మాట వాస్తవం కాదా? సిగ్గుందా మీకు? ఒక నిజాయితీ పరుడైన అధికారి ఇలా రాజీనామా చేసే విధంగా ఉసిగొల్పిన జూపల్లి కృష్ణారావు గారు, మీరు ఒక మంత్రి, వాడొక ముఖ్యమంత్రి, ఇద్దరు పనికిమాలిన పనులు చేస్తూ ఎక్సైజ్ శాఖలో కుంభకోణానికి మీరు ఒడిగడితే అడ్డుకుంటే ఒక ఐఏఎస్ అధికారిని, చివరికి ఐఏఎస్ అధికారి రాజీనామా చేసే దౌర్భాగ్యపు పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వం, మీరు కూడా మా గురించి మాట్లాడతారు. పూజలు లేక వెలవెలబోతున్న కొడవటూరు త్రిలింగేశ్వరాలయం. కాకతీయుల నాటి త్రికూటాలయం ఉంది. స్థానికులు దీన్ని ఈశ్వరేణి గుళ్ళు అంటారు. స్థానిక పాలకులు కూడా పట్టించుకొని వైనం. దారి సౌకర్యం లేకపోవడం వల్లనే గుడి శిథిలావస్థకు చేరింది. ఘన చరిత్ర కలిగిన పురాతన ఆలయాన్ని పునరుద్ధరించాలి అంటున్న గ్రామస్తులు, భక్తులు. ఉండేది హైదరాబాద్లో, నెలకోసారి 2 నెలలకోసారి ఇక్కడికి వచ్చినాక మాకు మంచిగా అనిపిస్తుంది. రండి, చేయి చేయి కలిపి తిరిగి మన ఆలయంలో వెలుగులు నింపుదాం. వీళ్ళ పతనం ఖాయమని తెలిసాక కుట్రలు చేస్తూ సర్ను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాలు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్యూమరేషన్ ఫామ్స్
వారికి ఇవ్వకుండానే ఇచ్చేసినట్టుగా రాసేసుకోమని చెప్పి ఏకంగా ఆర్డీఓలతో చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ పెట్టి మాట్లాడుతున్నాడు. అనాలోచితంగా ఈ పేదవాడి ఓటును తొలగిచ్చేస్తే రేపొద్దున వీళ్లకు స్కీమ్ల వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో కీలక ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది. భీమిరెడ్డి ఇంట్లో ఒక డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 15 మంది బినామీల పేర్లు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే 16 ప్రాంతాల్లో ప్రాపర్టీ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 200 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇంట్లో కిలో బంగారం, 40 లక్షల నగదును కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ డీఎస్పీ భీమిరెడ్డి ఆస్తుల వ్యవహారంలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా బినామీ లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గుర్తించిన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. భారీగా బంగారం, నగదు స్వాధీనం కావడంతో ఆస్తుల మూలాలపై కూడా విచారణ కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు సోదాలు నిర్వహించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. తమిళనాడు